బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సో బట్ స్టిల్ ఒక స్టాండర్డైజేషన్ లేదండి ప్రొజెక్షన్లో. ఆ స్టాండర్డైజేషన్ ఉంటే డెఫినెట్లీ బాగుంటుందండి. ఇట్ విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇంప్రూవ్ అవ్వాలి, బట్ ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ వే. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్లీ అంటే నేను నా కెరియర్లో చూసిన చేంజ్లో ద కైండ్ ఆఫ్ చేంజెస్ థియేటర్స్లో వచ్చినాయి. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో బెటర్గా ఉంటుందండి. బికాస్ ఆడియన్స్ కూడా లైక్ అంటే ఆ థియేటర్లో ప్రొజెక్షన్ బాగాలేదంటే వెళ్ళరండి. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో థియేటర్కి రావాలి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయాలి. అది ఓన్లీ పాప్కార్న్లు, సీట్లు కాకుండా ఆన్ స్క్రీను, సౌండ్, ప్రొజెక్షన్ క్వాలిటీ అవన్నీ ఇంప్రూవ్ చేస్తే పీపుల్ విల్ కమ్ టు థియేటర్ అండి. సినిమాలు ప్రజెంట్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు ఆడాలంటే డబ్బులు రావాలంటే ఒకటి ఉండే సార్. ఒకటేమో ఎక్స్పీరియన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కొత్త ఇమాజిన్ వరల్డ్ సృష్టించాలి. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి ఆడియన్స్, లేదంటే 2.5 hours నవ్వించాలి. సో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇప్పుడు రన్ అవుతుంది సార్. అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఇమాజిన్ వరల్డ్లోకి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా తీసేటప్పుడు ప్లస్ మీరు ఒక ఎమోషన్ సీన్ తీసేటప్పుడు మీరు ఆ వేరియేషన్ అంటే ఆ ఎమోషన్ సీన్ తీసేటప్పుడు ఆ ఎమోషన్ క్యారీ అవ్వడానికి మీ కెమెరా మోడ్ కానీ మీరు ఎలా అంటే ఆ కేర్ తీసుకునే కేర్ ఎలా ఉంటుంది సార్? అంటే డెఫినెట్లీ రెండుకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే ఇప్పుడు అదే అంటే ఎవ్రీ టైమ్ వెన్ ఐ టెల్ ఒక షార్ట్ తీసేటప్పుడు దానికి ఒక పర్పస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ విజువల్ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళాలంటే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద షార్ట్. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఇమోషనలీ సపోజ్ ఒక క్లోజప్లో ఆడియన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతున్నాడు, సో లైక్ అది ఆడియన్స్కి అర్థం అవ్వాలి అంటే సో దాని పర్పస్ ఆఫ్ దట్ షార్ట్ ఈస్ దట్. సో అలా ఎవ్రీ షార్ట్కి మనం పర్పస్ ఫుల్ఫిల్ చేసుకుంటే ఏంటి లైక్ సో మనము షార్ట్ తీసే ముందు ఫస్ట్ ఆ షార్ట్ పర్పస్ ఏంటి తెలుసుకోవాలండి. ఆ తెలుసుకున్న తర్వాత దెన్ వీ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. డెఫినెట్లీ లైక్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ వీ విల్ ఫుల్ఫిల్ ద హోల్ థింగ్. సో అది ఎక్స్పీరియన్స్ అన్న అవ్వచ్చు, లేకుంటే లైక్ ఇమోషనల్ సీక్వెన్స్ అన్న అవ్వచ్చు, లేకుంటే డైలాగ్ డ్రామా అన్న అవ్వచ్చు, ఏదైనా కూడా. సో మనము ఒక సినిమా గురించి కంప్లీట్ ఆలోచించకుండా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఒక షార్ట్ లెవెల్లోకి వచ్చి మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తండి. సో అదంతా ఒకసారి కలిపినప్పుడు వెన్ ఇట్ ఆల్ కమ్స్ టుగెదర్ యూ విల్ గెట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఈ విజువల్గా మీరు చూపించేటప్పుడు ప్రతి సీను విజువల్ వండర్లో చూపించడానికి ట్రై చేస్తుంటారు కదా సార్. డైరెక్టర్తో ఎలా ఉంటుంది సార్? అంటే డిస్కషన్ అనేది అంటే మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది డైరెక్టర్ గారితో? అదే అండి లైక్ ఫస్ట్ లైక్ ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద డైరెక్టర్ వాంట్స్ టు టెల్ అండి. సో అది అండర్స్టాండ్ చేసిన తర్వాత లైక్ ఓకే లైక్ అంటే మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ డైరెక్టర్ దగ్గర నుంచి తీసుకుంటానండి. అంటే లైక్ వాట్ యూ వాంట్స్ టు టెల్ ఇన్ దిస్, సో దీని పర్పస్ ఏంటి అలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే లైక్ దీనికి ఇలాగైతే బాగుంటుంది అని లైక్ ఇట్ ఈస్ లైక్ వీ బోత్ కొలాబరేట్ అండ్ డూ ఇట్ అండి. సో ఒక్కోసారి లైక్ షార్ట్ చెప్పేటప్పుడు బాగుంటుందండి, ఒకసారి షార్ట్ పెట్టిన తర్వాత మేబీ దట్ ఈస్ నాట్ రైట్, అలా కూడా జరుగుతాయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో నేను దేవుణ్ణి కాదు. సో లైక్ సమ్టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో అప్పుడు లైక్ డైరెక్టర్కి అంటే ఎవరైనా అంటే ఈవెన్ రాజమౌళి అయినా కూడా లేకుంటే రాధాకృష్ణ అయినా ఎవరైనా కూడా దే హ్యావ్ ద లిబర్టీ టు కమ్ అండ్ టెల్ టు మీ ఓకే దిస్ ఈజ్ నాట్ వర్కింగ్, సో లెట్ అస్ డూ బెటర్ అంటే సో ఆబ్వియస్లీ సో లేకుంటే నాకు ఇదే బెటర్ అని అనిపిస్తే డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో పుష్ అండ్ టెల్ ఓకే లైక్ ఇదే బెటరు, సో ఇది మనకు ఇది ఇంత సాల్వ్ అవుతుందని. సో ఇట్స్ అ వెరీ కొలాబరేటివ్ డిస్కషన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే బెటర్ అవుట్పుట్ కోసం డిస్కషన్ జరుగుతుంది. అబ్సల్యూట్లీ జరుగుతుంది. రాజమౌళి గారితో కూడా మీ ట్రావెల్ అలాగే ఉంటుంది సార్? డెఫినెట్లీ అండి. అదే అండి లైక్ అంటే ఫైనలీ ఒక డైరెక్టర్ ఏదో కథ చెప్పాలనుకుంటున్నాండి. సో ఆ కథ డైరెక్టర్కి తగ్గట్టే మనం చెప్పాలండి. సో దానికి మనము కొద్దిగా ఓకే లైక్ బెటర్గా ఎలా ఇవ్వచ్చు అని వీ షుడ్ ఆల్వేస్ ట్రై. సో సమ్ టైమ్స్ ఆ బెటర్గా ఇచ్చే టైంలో మేబీ వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఆ టైంలో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఇన్ ద సేమ్ వే లైక్ ఒక డైరెక్టర్ నాకు ఏదైనా చెప్తే దాన్ని ఇంకా బెటర్గా ఎలా చెప్పాలి అని లైక్ ఐ విల్ ట్రై టు గివ్ సజెషన్స్ అండ్ విల్ ట్రై టు డూ ఇట్ అండి. సో దట్ డిస్కషన్ ఈస్ కాన్స్టెంట్ విత్ ఎనీ వన్ అండి. రాజమౌళి గారి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటనుకుంటుంది సార్ మీరు? ఈజ్ వెరీ ఫోకస్డ్ అండ్ హార్డ్ వర్కింగ్. సో అంటే ఇప్పుడు లైక్ ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా లైక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్ అండి. ఇప్పుడు కూడా ఏదో కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ పెయిన్ అదంతా ఉంటుందో దట్ ఈ ఆల్వేస్ టేక్స్ దట్ అండ్ ఈ ట్రైస్ టు డూ ఇట్ అండి. దట్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. అంటే ఏదో నేను బాహుబలి చేశాను, ఆర్ఆర్ చేశాను అని చెప్పి ఈ సినిమాని ఇలా తీసేస్తాను అంటే అలా కాదండి. సో ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ డే ఈజ్ లైక్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ లైక్ అంటే ఎవ్రీ షాట్ దీన్ని ఎలా బెటర్గా చెప్పొచ్చు, ఏం చేయొచ్చు అని ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. సో దట్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. సో అంత హార్డ్ వర్క్ చేస్తే ఆబ్వియస్లీ సక్సెస్ విల్ ఫాలో అయ్యండి.
సార్ మీరు సినిమాటోగ్రఫీ కోర్స్ పూర్తి చేశారు కదా సార్ యూఎస్లో కదా, ఇండియాలోనే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో FTI. సార్ ఫస్ట్ అవకాశం కోసం కష్టాలు పడ్డారా? సినిమా కష్టాలు ఈజీగానే వచ్చేసిందా? మీరు ఫస్ట్ అమృతం అనే సీరియల్ అంటే నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత FTI అన్నది ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి. అంటే లైక్ అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అండి. అంటే లైక్ సో అక్కడ టోటల్ 12 సీట్స్ ఉంటాయండి. ఆ 12 సీట్స్లో 2 ఏమో మళ్ళీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ రిజర్వ్డ్. సో 10 సీట్స్ లైక్ వి ఆల్ ఇండియన్స్, రైట్? సో అది 3 years కోర్స్. సో అక్కడ చేసిన తర్వాత ఆబ్వియస్లీ నా ఎక్స్పెక్టేషన్ వాజ్ లైక్ ఓకే, లైక్ అంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చేశాం కదా, సో మనకు మంచిగా రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది అనుకుంటే ఎవడు పట్టించుకోండి. సో అంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఇట్ ఈస్ లైక్ ఫర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ అండి. అంటే మీరు మిమ్మల్ని మీ మీద నమ్మకం కదలాలండి, డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఎవరికో నమ్మకం కదలాలి. ఆ నమ్మకం ఎలా కలిగిస్తారన్నది ఇట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎందుకంటే లైక్ ఆ నమ్మకం కలగడానికి ఐదర్ మీ గురించి తెలిసని ఉండాలి, చేసింది చూసని ఉండాలి. సో అలా నమ్మకం ఏదైనా కుదిరితే చేయాలండి. సో అలా నేను అసలు సీరియల్ చేయొద్దు అనుకున్నానండి. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే టీవీ సీరియల్ చేస్తే మనము ఆ ప్రాసెస్కి అలవాటు అయిపోతామేమో, మన సినిమా చేయలేమేమో అని ఐ ఆల్వేస్ రెసిస్టెడ్ నాట్ టు డూ సినిమా చేయొద్దని చేశానండి. కానీ బట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే లైక్ నేను అప్పుడు అసిస్ట్ చేసేవాడిని, శరత్ గారు అని కెమెరామెన్ ఉన్నాను. సో ఆయన దగ్గర కొన్ని సినిమాలు అసిస్ట్ చేశాను. తర్వాత లైక్ ఒక ఇండిపెండెంట్గా చేయాలని లైక్ ఐ వాంటెడ్ టు డూ, బట్ నో వన్ వాజ్ గివింగ్ మీ ఎనీ ఛాన్స్. సో లైక్ ఫస్ట్ దానికంటే ముందు సినిమా అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రాగానే ఇండిపెండెంట్ వర్క్ చేద్దామని ఐ మేడ్ సో మెనీ డైరెక్టర్స్. సో ఆ టైంలో మన జయంత్ గారిని కలిశాను. సో జయంత్ గారు పిలిచి ఓకే కుర్రాడు చాలా ఆవేశంగా ఉన్నాడు అని చెప్పి సో ఒకసారి ఇంటికి పిలిచి చెప్పారు, యాక్చువల్లీ అమ్మ లైక్ ఐ విల్ వాంట్ అంటే ఐ నో ఓకే యూ ఆర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ అది ఇవ్వాలని, బట్ ఇఫ్ ఐ వాంట్ టు గివ్ అ ఛాన్స్ ఐ హ్యావ్ టు కన్విన్స్ మై హీరో, మై ప్రొడ్యూసర్ అండ్ ఆల్. సో వాళ్ళని కన్విన్స్ చేయడం ఎలా అంటే లైక్ సో ఇట్ ఈస్ బెటర్ టు దే షుడ్ హ్యావ్ సీన్ యూ వర్క్. సో ఎక్కడైనా అసిస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వైస్ దెన్ అండ్ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్. సో తర్వాత లైక్ ఐ వాంటెడ్ టు అంటే ఆ అసిస్టెంట్షిప్ ఒక 2 years చేసిన తర్వాత ఇంక ఇండిపెండెంట్ చేయాలనుకున్నాను. సో బట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ ఛాన్స్. సో అప్పుడు లైక్ ఇంకా దాంట్లో నేను ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకున్నాను, టీవీ సీరియల్ చేయొద్దని. సో అలా చాలాసార్లు ఇంకా ఏమీ దొరకట్లేదు కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో లైక్ ఓకే టీవీ సీరియల్ చేద్దామని ఒప్పుకున్నానండి. బట్ దేవుడి దయ వల్ల దట్ ఆ సీరియల్ వల్ల ఐ గాట్ మై ఫస్ట్ ఫిల్మ్. అంటే సేమ్ ప్రొడ్యూసరు సేమ్ డైరెక్టర్ యాక్చువల్లీ లైక్ అమృతం సీరియల్ చేసిన వాళ్ళే. సో దే ప్రొడ్యూస్డ్ అయితే. సో అలా సో ఆ తర్వాత ఏం తెలుసుకున్నానంటే అండి నేను, మీకు ఆపర్చునిటీ వస్తే వదలొద్దండి అది. సో ఆ ఆపర్చునిటీ కెన్ లీడ్ టు వాట్ ఎవర్ యూ డోంట్ నో. అంటే ఇన్ మై కేస్ ఆ ఆపర్చునిటీ నేను టీవీ సీరియల్ చేయొద్దని చేయకుండా ఉంటే ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ లాస్ ద ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో చేశాను కాబట్టి నా నెక్స్ట్ అది సినిమా లాగా మారింది. సో వాట్ ఎవర్ మీకు ఏ ఆపర్చునిటీ దొరికినా అండి దాన్ని అదే దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నట్టు ఆ లెవెల్లో మీరు ట్రై చేస్తే వర్క్ చేస్తే అండి దట్ విల్ ఓన్లీ లీడ్ టు యువర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. సో అలా దట్ ఆపర్చునిటీస్ ఆ వచ్చిన ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ బికమింగ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ వాట్ ఎవర్ యువర్ ఫైనల్ గోల్ ఈస్.